హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్లో స్పెషల్ ఏంటి అంటే ఒకే సైజువి ఎక్కువగా బ్లౌజులు ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద వచ్చేసి ఓపెన్స్ అటువైపున వేసుకొని జాయింటింగ్ నా వైపున వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 బ్లౌజులు ఉన్నాయన్నమాట నేను కట్ చేసేవి. కింద హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ నీట్గా కట్ చేస్తున్నాను. మనం ఎక్కువగా బ్లౌజులు వేసి కట్ చేసేటప్పుడు సీజర్ మాత్రం షార్ప్గా ఉన్నది వాడాలి. కొంచెం పెద్ద సీజర్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా తీసేసాను. మనం ఎడ్జెస్ మన వైపు వేసుకుంటాం కదా, జాయింట్ ఉన్న వైపు, అక్కడ మాత్రం సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, నేను కింద 3 లైనింగ్లు వేసినట్టు మీకు అసలు కనిపించట్లేదు, కానీ 3 లైనింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి, బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హైటు బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎవరికైనా ఎంత చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఇలా తీసుకోండి. పొడవు పెట్టేసుకొని బ్లౌజ్ లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని టైట్ కుట్టు దగ్గరికి ఒక డాట్, ఎక్స్ట్రా క్లాత్కి ఒక డాట్, 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ ఫిల్ట్ వేస్తాం కదా, దానికోసం వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసుకొని ఒక లైన్ అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చూడండి, ఇక్కడ ఈ సైజుకి వచ్చేసి నేను చెస్ట్ ఏమీ చూసుకోవట్లేదు, మీకు తర్వాత చూపిస్తాను. ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి చెస్ట్ చూసుకోకపోయినా ఏమీ కాదనమాట. పొడవు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని కుట్ల కోసం కూడా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. చూడండి, బిగినర్స్ ఏం చేస్తారంటే కుట్ల క్లాత్ పెట్టుకోరనమాట. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుంది. చిన్న సైజు, చాలా చిన్న సైజు, అందుకని చెప్పేసి 2 ఇంచెస్ నెక్ లూజ్ పెట్టేశాను. బ్లౌజు నెక్ పొడవు వచ్చేసి సైజ్ ప్రకారం పైన 2 ఇంచెస్, కింద వచ్చేసి 2.5లో రౌండ్ తిప్పేసాను అనమాట. పైన 2 ఉంటే కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలండి. రౌండ్ అనేది బాగుంటుంది. నెక్ షోల్డర్ వచ్చేసి కస్టమర్ సైజ్ ఎంత ఉందో అంత, చంక డౌన్ వచ్చేసి కూడా సైజ్ ప్రకారం పెట్టేశాను. చూడండి, 5.5 వరకు ఉంటుందన్నమాట. ఈ చంక డౌన్ వచ్చేసి 5.5 వరకు ఉంటుంది. ఇక్కడ ఇలా బాక్స్ షేప్ వేసుకొని ఈ మధ్యలో ఈ సెంటర్లో వచ్చేసి 3/4 ఇంచ్ పెట్టుకోవాలండి. 1.5 ఇంచ్ పెట్టుకున్నామనుకో కొంచెం ముడతలు వచ్చేస్తాయి. అదే 1 ఇంచ్ పెట్టుకున్నామనుకో పట్టేసినట్టుగా ఉంటుంది. 1.5 ఇంచ్ పెట్టుకుంటే ఆ 1/4 ఇంచ్ అనేది మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది. మిగిలిన 1 ఇంచ్ వచ్చేసి మనకు ఫ్రీగా ఉంటుందన్నమాట హ్యాండ్ దగ్గర. ఇంకా బొటిక్లలో అయితే చాలా ఎక్కువగా 1.5 ఇంచ్ కంపల్సరీగా పెట్టేసి కుడతారండి వాళ్ళైతే. కానీ అంత పెడితే కొంచెం లూజ్ ఉంటుంది, అందుకని 1.5 ఇంచ్ సరిపోతుంది. ఏ సైజుకైనా 1.5 ఇంచు. ఒకవేళ నెక్ బాగా పైకి వేసుకునే వాళ్ళకైతే 1.5 పెట్టుకోవాలి. నెక్ డీప్ ఉంటే 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. బ్యాక్ టక్ చూడండి, షోల్డర్కి ఎదురుగా ఇలా 4 ఇంచెస్ పొడవుతో వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఏ విధంగా మార్కింగ్ వేసానో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, చెస్ట్ చూసుకోలేదు, ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు. చూడండి, నేను డైరెక్ట్గా కట్ చేయగలను అని చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు చూడండి, ఏవి చెక్ చేసుకోకుండా కూడా బ్లౌజ్ కుట్టగలుగుతామన్నమాట. అలా ఉంటుందన్నమాట. కొంచెం అనుభవం ఉండాలి. అనుభవం వచ్చేస్తే ప్రతిదీ చూసుకోవాల్సిన అవసరం లేదండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసేసాను. ఒకవేళ సరిపోకపోతే, ఆమ్ రౌండ్ సరిపోకపోతే ఏమీ చేయలేను కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత కరెక్ట్గా వచ్చి ఉంటుందో. మీ ముందే కట్ చేశాను కదా మార్కింగ్ వేసేసి. ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ లూజ్ పెట్టి చూపిస్తాను, ఆమ్ రౌండ్ లూజ్ పెట్టి చూపిస్తాను, ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుందో చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఫ్రంట్ హుక్స్ నుంచి చంక కింది వరకు మనకి ఎంత లూజ్ ఉంటే అంత, కొంచెం నేను సాగినట్టు అన్నాను కదా, 8.5 వరకు తీసేసుకోవచ్చు అనమాట. 9 వచ్చింది కానీ సాగింది. 8.5 వరకు చెస్ట్ లూజ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది మీకు చూపించడానికే తీసానండి. ఇలా కట్ చేశాను. ఇలా కూడా కట్ చేయగలగాలి. మనం కొంచెం అనుభవం వచ్చేస్తే కట్ చేస్తామన్నమాట. చూడండి, ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5. చూడండి, ఇక్కడ పైన ఖర్చుకు వదిలేసుకొని పెట్టాను. కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, నేను గీసిన లైన్కి దానికి ఎలా మ్యాచ్ అయింది. మరి నేను చెస్ట్ చూసుకోలేదు, ఆమ్ రౌండ్ చూసుకోలేదు. అలా మ్యాచ్ అయిపోవాలన్నమాట. అలా కట్ చేయగలగాలి. అంత అనుభవం రావాలంటే మీరు ఏ వీడియో చూస్తున్నారో ఆ వీడియో పూర్తిగా చూసి కరెక్ట్గా ఎవరు చెప్తున్నారు అనేది చూసి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను టక్స్ ఇప్పుడు పెట్టేస్తున్నాను. టైట్ కుటుంబ కోసం చంక దగ్గర. కింద వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి నడుము దగ్గర మనం క్రాస్గా కొద్దిగా కట్ చేసేసుకోవాలండి. అది చూపించలేదు నేను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ తీయాలి కదా అంటే హ్యాండ్స్ చివరిలో తీస్తాను. చిన్న సైజే కదా, మనకి ఈజీగా క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా ఈ విధంగా
ఓపెన్స్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఓపెన్స్ ఉన్న సైడ్ అటువైపున వేసుకొని ఇలా క్రాస్ వేసుకోండి. క్రాస్ కటింగ్ ఫుల్ క్రాస్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా నీట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో పనేమి లేదు, తీసేసి ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ హైట్ చూసుకోవాలి మనం. ఫ్రంట్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ ఉందండి నాకు, అదే 12 ఇంచెస్ పెట్టేశాను. ఫ్రంట్ హైట్ బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ మడిస్తే సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు. సరిపోతుంది, అన్ని సైజులకు కాదు, కొన్ని సైజులకు సరిపోతుంది. ఫ్రంట్ నెక్ చూసుకుంటున్నాను ఇక్కడ. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు ఉంది. చూడండి, నెక్లు అనేది డీప్గా ఉన్నాయన్నమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి. ఈ విధంగా పెట్టేసుకొని సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం ఇలా పెట్టేసుకుంటే నెక్ అనేది చిన్నగా అవ్వకుండా మనకు మంచిగా నీట్గా ఉంటుందన్నమాట, వీ షేప్ కాకుండా. ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ కోసం అయితే మార్కింగ్ వేసేసుకుందాము. ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. 4 ఇంచెస్ అలా ఇంచులలో పెట్టొచ్చా అంటే మనం ఉక్స్ కుట్టిన తర్వాత మనం ఉక్స్ పట్టి దగ్గర పట్టి వేసిన దగ్గర కుట్టిన తర్వాత చూస్తే 3 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 4 వరకు పెట్టుకోవచ్చు అనమాట. డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాట్, 2 ఇంచుల గ్యాప్తో 2.5 ఇంచుల పొడవుతో డాట్ అనేది సరిపోతుంది. ఈ సైజుకి ఎక్కువగా షేప్ ఏమీ వద్దన్నారు. ఈ విధంగా ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటే ఆమ్ రౌండ్ సైడ్ ఉన్న డాట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫ్రంట్ హైట్ విషయానికి వస్తే 2 ఇంచెస్ అంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, క్రాస్ బెల్ట్ సన్నగా వేస్తేనే వాళ్ళకి ఫ్రీగా ఉంటుందన్నమాట. చెస్ట్ అనేది ఫ్రీగా, బ్లౌజ్ అనేది ఫ్రీగా ఉంటుంది, పట్టేసినట్టు లేకుండా. అదే చెస్ట్ చిన్నగా ఉండి బ్లౌజ్ హైట్ ఎక్కువగా తొడిగారు అనుకోండి, అలాంటి వాళ్ళకు మాత్రం ఫ్రంట్ పొడవు తగ్గించి క్రాస్ బెల్ట్ అనేది కొద్దిగా పెద్దగా వేయాల్సి ఉంటుందన్నమాట. అంటే బ్లౌజ్ పొడవు ఎక్కువగా తొడుగుతారు, వాళ్ళు చూస్తే సన్నగా ఉంటారనమాట, చెస్ట్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి మాత్రం ఫ్రంట్ హైట్ తగ్గించేసి, అంటే ఇప్పుడు 2 ఇంచెస్ సరిపోదనమాట, 2.5 అలా ఉండాలి క్రాస్ బెల్ట్. 2.5, 3 వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రంట్ హైట్ తగ్గించి క్రాస్ బెల్ట్లో హైట్ మనకు బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కి హైట్ సరిపోవాలి కదా సైడ్ కుట్లకి, దానికోసం క్రాస్ బట్టీలో కవర్ చేసిస్తారనమాట. ఇక్కడ చూడండి, డాట్స్ వేసే దగ్గర అయితే టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా టక్స్ అయితే పెట్టేసుకోవాలి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా టక్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తారు కదా ఎప్పుడు అనుకోవచ్చు కదా. అయితే ఇది బ్లౌజ్ అనేది ఫ్రీగా ఉందన్నమాట, సైజెస్ చిన్న సైజ్ కాబట్టి క్లాత్ అనేది ఫ్రీగా ఉంది కాబట్టి ఎలా కట్ చేసినా ఏమీ కాదు. బ్యాక్ కట్ చేసి ఫ్రంట్ కట్ చేయొచ్చు, లేదా బ్యాక్ కట్ చేసి హ్యాండ్స్ కట్ చేయొచ్చు. హ్యాండ్స్ కట్ చేసి కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయొచ్చు. క్లాత్ సరిపోయే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలా డబల్ ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్స్గా హ్యాండ్ కటింగ్ అయితే వేసేసుకొని కస్టమర్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత ఇక్కడైతే మార్కింగ్ వేసేస్తున్నానండి. 1.5 ఇంచ్ అలా హెమ్మింగ్ పట్టీ పెట్టాలి కదా, హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా ఇది వచ్చేసి హెమ్మింగ్కి, డబల్ ఫోల్డింగ్కి. బ్లౌజ్ హైట్ వచ్చేసి ఎంత ఉందో అంత పెట్టేసుకొని చంక డౌన్ కూడా ఇక్కడ మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. కానీ చెక్ చేసుకుంటున్నానండి నేను, హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది మనకు హెమ్మింగ్కి కాకుండా చూస్తే 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ అంటే ఒక 3 ఇంచెస్ వరకు చంక డౌన్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని ఒక లైన్ వేసుకొని పైన చూడండి, ఆమ్ రౌండ్ వచ్చేసి 7.5కి ఒక మార్కింగ్ వేసేసి పైన ఒక 1 ఇంచ్ అంత స్ట్రైట్గా ఉంచేసి మిగిలిన కర్వ్ అనేది ఇలా హ్యాండ్ కర్వ్లోకి కలిపేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ తిప్పడం వస్తే బ్లౌజ్ కుట్టడం వచ్చినట్టేనండి. హ్యాండ్ కర్వ్లోనే ఉంటుందన్నమాట, ఫ్రంట్ పార్ట్లో ముడతలు వచ్చేదంతా. చూడండి, హ్యాండ్ టైట్ కుట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఏ విధంగా అయితే డ్రాయింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవడమే. ఇలా షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసి ఇప్పుడు మనకు ఎన్ని 3 బ్లౌజులు కదా, 6 పొరలుగా ఉంటుంది. 3 పొరలుగా వేర్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం మామూలుగా ఒక హ్యాండ్ వేస్తే ఎలా వేర్ చేసుకుంటామో అలా చేసుకొని పైన 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకి మధ్యలో 3/4 ఇంచ్ లోతున్నది తీసేసి టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మీకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఇక్కడ. మీరైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ వైపున ఎంత అవసరం అవుతుంది, ఉక్స్ వైపున ఎంత అవసరం అవుతుందో చెక్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తాను.
చూడండి క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేశాను. ఇంకా మెయిన్ క్లాత్లు కట్ చేసేదైతే వీడియో ఏమీ తీయట్లేదండి, ఎందుకంటే వీడియో అనేది మరీ లెంతీగా అయిపోతుంది కదా. ఒక బ్లౌజ్ మాత్రం చూపిస్తాను. అందులో ఈ బ్లౌజ్ వేసి చూస్తున్నాను అన్నమాట ఎలా కట్ చేయాలని. చూడండి ఇక్కడ మొత్తం ఎక్కువగా బ్లౌజులు వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మన ఛానల్లో మంచి మంచి కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, కొన్ని చిన్నపాటి బిజినెస్కి సంబంధించిన విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. రోజు కటింగ్ అంటే మీకు కూడా బోర్ వస్తుంది కదా, అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.